దీనిలో వచ్చి మన మెయిన్ గా ఏమి అర్జునుடைய కేள்వికి వెనక అవతార రహస్యం అన్ని చూసిన వెనక ఇప్పుడు ఈ జ్ఞాన మార్గాన్ని పற்றி చెప్పుకొచ్చారు. దానిలో మెయిన్ గా సెల్ఫ్ రియలైజేషన్ అనేది గాడ్ రియలైజేషన్, అదావదు నన్ను పற்றி నేను తెలుసుకునేది అనేదిని దేవుణ్ణి పற்றி తెలుసుకునేది అనేదిని ఒకటే అనేదాన్ని ఇక్కడ కొంచెం కొంచెంగా మనకు చెప్పుకు వచ్చారు. అదావదు నాకు రోగా ఆ థీమ్ గా ఆ తాత్పర్యంగా ఏముందో అదే ఆ దేవుడుடைய ఆ లక్షణంగాని ఉంది. లక్ష్యార్థంగా అదావదు సచ్చిదానందం అనేదే ఈశ్వరంలోని ఉంది, నాకు రోగాని ఉంది. ఆ చైతన్య స్వరూపంగానే నేను ఉండాలి, ఈశ్వరనుని அதே மாதிரியே ఉండాரு. நாவுடைய உபாதிலோனே மாற்றம் உண்டே தவிர, அதாவது நான் பாடி மைண்ட் ఇంటెలెక్ట్ అదాదు ఉడల్ మనం బుద్ధిలోనే మాత్రం అనేది ఉండే తవిర ఆ చైతన్య స్వరూపాలో మాత్రం అనేది లేదు అనేదాన్ని క్లియర్ గా పురుంచుకోలే. మనవుடைய పిరప్పు అజ్ఞానా నుంచి అవుతుంది, ఆ దేవుడుடைய పిరప్పు అనేది దీనిలో అవుతుంది ఆ మాయిక మాయా శక్తి నుంచి వస్తుంది. ఆ విద్యాసాన్ని మన క్లియర్ గా పురుంచుకోలే. ఆ పిరప్పు అనేది మన చేసే செயல் పూరాని మనవుடைய అజ్ఞానా నుంచి ఆ విరుపు వెరుపుని అడిపడగా పెట్టి ఉంది. అంటే ఈశ్వరునుடைய ఆ செயல் అనేది పరిత్రాణాయ సాధూనాం సుసమిగా మంచి ఆ ధర్మాన్ని స్థాపించేందుకోసం వాళ్ళు செயல் చేసేది. ఏ విధ బంధం செயல் చేయాల్సిన అవశ్యమే లేకుండా ఉంటనాலும் అండ్ ఆ ధర్మాన్ని స్థాపించే దానికోసం செயல் చేసేరు అనేదాన్ని మన పుంజుకోవాలి. ఆ విద్యాసాలు దోరు తెలుతుందో వాళ్ళు వచ్చి ఆ దేవుణ్ణి తెలిసిన వాళ్ళు వచ్చి తనని తెలుసుకుంటారు, ఆ దేవుణ్ణి తెలుసుకుంటారు అనేదాన్ని ఈ మెయిన్ థీమ్ వచ్చి ఇదే. అదావదు డోర్ వచ్చి ఈ రెండు ఒకటే అటానిసి తెలుతుందో ఆ బేస్ లో అడిప్పడైలో ఈ రెండుకి వచ్చి విద్యాసం లేదు. ఆ లక్ష్యార్థాలో రెండు లక్ష్యార్థం అంటే ఆ உள்ளது உள்ளபடி చూసేప్పుడు ఎట్టా ఆ అలైகளுக்குని సముద్రానికి విద్యాసం లేదో అది మారి అన్ని ఈ దేవుండే నిమిత్త కారణంగాని அறிவு కారణంగాని ఉపాదాన కారణం అంటే ఆ పొరుట్ కారణంగాని ఆ దేవుండే ఉండేదానించి రెండుకు మనకు విద్యాసం అనేది లేదు. దానిuடைய అదే ఈశ్వరన్. ఇప్పుడు మన బాడీ ఒళ్ళు అనేది ఉరువవిందుకు ఆ ఈశ్వరనే కారణం. పొరుట్ కారణంగాని వాండే ఉన్నాడు, அறிவு కారణంగాని వాండే ఉండేదానిచ్చి ఇక్కడ ఉండేదిని ఆ సముద్రంగా ఉండేదిని అలైగా ఉండేదిని ఆ సముద్రంగా ఉండేదిని అదావదు జీవన్ని ఈశ్వరన్ని ఆ ఒకే నీళ్ళతోనే అవింది అనేదాన్ని మన పురుచుకోలే. దాని ఇక్కడ చెప్పుకునే వచ్చారు. 11లో మనకొచ్చి ఏం చెప్పినారు, ఈ విరుపు వెరుపుతోనే అడితే ఈశ్వరన్ వచ్చి ఉండారా அந்த ఆ దోరు వాణ్ణి శరణడజారో వాళ్ళకి మట్టిని ఆ ముక్తిని ఇచ్చునా అనేప్పుడు ఏం చెప్పినారు 11వ శ్లోకాలో లేదు. దోరు ఏ వళిని ఏ కారణాని కోసం ఏ బలాన్ని విరుంబి వాళ్ళు చేసేరో దాని వాళ్ళు అడంజుతురు. వాళ్ళు తున్బాని కోసం దేవుణ్ణి మొక్కాచ్చు, లేకపోతే పొరుల్ కోసం దేవుణ్ణి మొక్కాచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చి జ్ఞానాని కోసం దేవుణ్ణి మొక్కాచ్చు. జ్ఞానిలు వచ్చి అన్ని నాకు ఇట్ట ఇచ్చినావే అటాన్సి ఒక నండ్రి పెరుకులో వాళ్ళు దేవుణ్ణి మొక్కాచ్చు. ఇట అన్ని విధాలోని దోరి ఏం విరుంబి ఏమి దేనికోసం దేవుణ్ణి మొక్కారో వాళ్ళకి దాన్ని దేవుడు ఇచ్చారు అనే దానిచ్చి అందరినే ఏం పాదని వగుతిండానో ఆ పాదలోనే అదావదు ఒకటి ప్రవృత్తి మార్గాల్లో వచ్చారు, లేకపోతే నివృత్తి మార్గాల్లో వచ్చారు. దానించి
అందరినేని నేను వగుతిన పాదలని వచ్చేరు వాళ్ళకి ఏం వాళ్ళు విరుంబేరో దాన్ని నేను ఇచ్చేను అనే దాన్ని 11వ శ్లోకాలో చెప్పినారు. அடுத்து 12లో ఇట అన్ని ఉంటనాలు నేను ఇది అన్ని తెలిసి ఉండప్పుడు దేవుడే అన్ని ఇచ్చిందుకు వాళ్ళకి ఆ తిరణ్ ఉంది ముళు ఒక ఆ శక్తి ఉండేదానించి అన్ని బలాన్ని వాళ్ళు ఇచ్చేదానించి అందరికి సమంగా అనుగ్రహించేదానికి అందరినేని ఆ ముక్తిని విరుంబి పోవచ్చుమేక దేనించి పోంటున్నారు దేనికి అందరినేని దేవుణ్ణి శరణడంజంటున్నారు అటాడిసి అడిగేప్పుడు ఈ 12వ శ్లోకం దానికి బదులుగా అవుతుంది. ఏమి చెప్పారు ఇందులో ఆ కర్మాల్లో నుంచి వచ్చే బలం అనేది క్షిప్రం అదా క్షిప్రం అంటే ఏమర్థం వేగంగా మనకు வாழ்க்கைలో వేగంగా తగులుతుంది. దానించి మనుషులు ఏమి చెప్పారు ఈ మనుష ఉలగాలో ఆ వేగంగా ఏ బలం వచ్చునో దానే విరుంబి పొయ్యేరు ఆ బలంలే నాకు కావలే అటాడిసి వేరే అదాவது నే వేరే ఈ దేవుడు అనేది వేరే అనేసి వేరే వేరే దేవతలని அதாவது యజంత ఇక దేవతాక అదాவது శని పయర్చి అవుతుంది అంటే ఈ కోయిలు కొండ ఈ దీని మొక్కండ అటాడిసిదా చెప్పేరిగా లేకపోతే గురు పయర్చి అవుతుంది గురు భగవాన్ని మొక్కండ నీవుடைய జాతకాలో ఈ దోషం ఉంది దానించి ఈ ప్రాయచితాలు చెయ్యండా అటానిసింత వాళ్ళు చెప్పేప్పుడు దాని ప్రధానంగా పెట్టుకు వేగంగా బలం కావలే అనే దానికోసం వాళ్ళు నే వేరే దేవుండి వేరే అటానిసి వేరే వేరే దేవతల్ని అదాவது దేవుణ్ణి పరంపొరులుగా అన్నిలోని ఉండే ఆ వస్తుగా ఎంచకుండా వాళ్ళు వచ్చి దేవుణ్ణి వేరేగా ఎంచి వాళ్ళు మొక్కేరు. దానించి దానికి బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది దాన్ని పోను తడవ చెప్పలా ఇప్పుడు దాన్ని చెప్పాను. అదాவது దోరు వేరే దేవుండ్లాని మొక్కేప్పుడుకు నే వేరే ఆ దేవుండు వేరే అటాని ఎంచి వழிபడేరో వాళ్ళు దేనిని అరించుకునేది లేదు. వాళ్ళు ఈ దేవర్లాకు దేవర్లకు ముందాటి వాళ్ళు మిருగాలు మారి ఉండారు. అదాவது ఏం అర్థం అంటే ఎట్ట మనుషులు ఈ మిருగాల్ని యజమానులుగా ఉండుకుని కట్టుపడుతారో అదే మరి ఈ దేవర్கள் అన్నిని మనుషుల్ని కట్టుపడుతేట్టుగా అవితురు. అదాவது మనం వేరేగా ఎంచుకుని మనోடைய విరుపు వెరుపు తగుந்த மாதிரி వాళ్ళని మొక్కి వాళ్ళ దిల్లోనే వాళ్ళ కంట్రోల్లో మనం ఉండట్టుగా అవిత్తువు. అదాவது ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జాతకం ఇదంతా చూసి దాని వెనకాతే మనం పరుచుకుంటా ఉన్నాముంటే అది మనని కంట్రోల్ చేసింది ఆరంభిస్తుంది. మన వచ్చి దాని మీరి అది అట్ట ఉంటనాలు మన ఏం చెయ్యాలనో దాని తెలివిగా చేసుకుంటా పోతే మన వచ్చి దల్లోండి విడుబడిందుకు ఆ బంధాలోండి మన విడుబడిందుకు బాగా మంచి ఒక ఈ కర్మయోగం అనేది జ్ఞానయోగం అనేది అని మనకు ఉదవిగా ఉంది. అదే ఇక్కడ మనకు ఆ ముక్తి మార్గం అనేదిలో చెప్పేది. కర్మయోగం అనేది మనకు తాత్కాలికంగా మన విరుపు వెరుపులని మన శుద్ధి అనేది ఇంత ఇచ్చి తాత్కాలికంగా ఒక రిలీఫ్ ఒక విడుదలని ఇస్తుంది మనసుకు. అదే ఇది ఈ జ్ఞానయోగంగా జ్ఞానపరంగా మన పోయేప్పుడు అది నిరంతర ఒక మనకు ఫ్రీడమ్ ఒక సుతంత్రాన్ని మనసుకు ఇస్తుంది. ఇది అని మన ఈ 12వ శ్లోకం మూలంగా మనం చూసాము. దానిలో ఇంకొకటి ఏం చెప్పినారంటే ఈ మనుష్య ఉలగాలో ఈ సిద్ధి అనేది దేనించి వేగంగా తగులుతుంది అంటే ఈ వర్ణ ఆశ్రమం పడి వాళ్ళు నడిసేప్పుడు అదాదు వర్ణ ఆశ్రమం అనేది మన ఏற்கனவே చూసిందాము. వర్ణం అనేది వచ్చి బ్రాహ్మణన్ క్షత్రియన్ అనగా వైశ్యన్ శూద్రన్ ఇట 4 వகைలో పిలిచిండారు దాన్ని. అది వర్ణం. ఆశ్రమం అనేప్పుడు బ్రహ్మచర్యం అనగా గృహస్థం వానప్రస్థం அடுத்து సన్యాసం. ఇది వచ్చి
మనவுடைய ఇండివిజువల్ గ్రోత్ అదావదు తని మనిద వளர்ச்சிకి ఈ ఆశ్రమ విభాగం ఆ పిరివు అనేది మనకు వద్ద యూస్ఫుల్ లా ఉన్నది. అది ఎట్టా అనేది ఇంకొక సూత. అదే మరి ఈ వర్ణ అనేది వచ్చి వర్ణ విభాగం అనేది వచ్చి ఈ సముదాయానివుடைய వளர்ச்சிకి బాగా హెల్ప్ఫుల్ లా ఉన్నది. ఈ విభాగంతా ఉండే ఈ నాట్లో మన నాట్లో ఈ విభాగం ఈ పిరివులంతా ముందర ఉండిందానిచ్చి దూరి ఏం చెయ్యాల అనేది వచ్చి తెలిసేదానిచ్చి మన డ్యూటీ ఏమి మనవుடைய கடமை ఏమి అనేదాన్ని మన క్లియరా పురుంజుకుని దానిలో మన పోతా ఉంటే మనకు ఈజీగా ఉన్ను ఏం చేసేమో దానిలో కుళపం లేకుండా ఏం చెయ్యాలనో దాన్ని బాగా ఈశ్వర అర్పణంగా మన నుంచి చేసిందుకు వెళ్ళవును. దాని అట్ట ఒక అదావదు మనవుடைய వేదాలనేని మనకు ఇచ్చిండ ఒక டைப் ஆஃப் லைஃப் ఎట్టా వழிమురలో ఎట్టా வாழ்க்கை మురైని ఎత్తుకు పోవల అనేదాన్ని తెలివిగా వాళ్ళు ఇచ్చిండారు. ఈ వర్ణ ఆశ్రమాన్ని అడిపడిగా పెట్టుకుని మన வாழ்க்கை నడివించినాముంటే మనకి ఏ విధాలోని కుళపం అనేది ఉండదు. తెలివిగా మన வாழ்க்கைలో అడిపెట్టి కరెక్టా మన పోతా ఉండొచ్చు. మొదట ఆ మెటీరియలిస్టిక్ దిల్లో ఏమి తగులునో దాని పూరా మన బాగా అనుభవించచ్చు. అనగా దిల్లోంతా ఒక ఇది లేదు ఇదింతా నిలయట్రదు అనేది పురించేపుడు ఆటోమేటిక్ గా మన ఆ ముక్తి అనే దానికి జ్ఞానానికి మన సకావతం ఇదింతాని గ్రాడ్యువల్ గా పడిపడిగా నడుచుకునే వచ్చును. దానికి ఒక మురైని வாழ்க்கை మురైని ముందటి కాలాలో వాళ్ళు వేదాలో వాళ్ళు చేసిచ్చిండారు. అదావదు ఇంకొకరు చెప్పేదిని ఈ మనిద ఉలగాలో వాళ్ళ வாழ்க்கை நிலைக்கு தகுந்த மாதிரி వాళ్ళుடைய గుణం వాళ్ళు ఏమి టైప్ లో వాళ్ళ మన గుణాలు ఉంది దానికి తగ్గట్టు తాని వాళ్ళు ఏం కర్మ చేసింది ఏ செயల్లు ఈ ఉలగాలో చెయ్యాల్సింది అనే దానింత అడిపడిగా పెట్టుకుని ఈ ఉలగాలో ఏం చేసిండ దేవుండేని ఈ கர்ம விபாகம் அதாவது ஏன் செயல் செய்யால தோறு ఏ செயல் நீ செய்யால ఆ பிரிவுலாని క్లియరా వகுத்து మనకు ఇచ్చిండారు. అదే మరి వర్ణం ఏ గుణాలు ఉండారో వాళ్ళకి ఏమి వాళ్ళు వచ్చి ఏం చెయ్యాల వాళ్ళ ఎట్టా మారి గుణం ఉండేవాళ్ళు ఏం పనులు చెయ్యాల అనేదాన్ని తని క్లియర్ గా తెలివిగా వాళ్ళు వகுத்து ఇచ్చిండారు. అదే టైప్ లో మన సకాయినా ఉంటే మనకు ప్రచనే అనేదే లేకుండా ఉన్నది. అటనే ఉన్నది ముందటి కాలాలో. ఈ బ్రాహ్మణర్ క్షత్రియర్ వైశ్యర్ అనగా శూద్రన్ అంటానేసి ఆ పిరివులతో చేరి ఈ ఆశ్రమ పిరివులు దేనికోసం ఇండివిజువల్ గా వளர்ந்ததுకోసం మన వ్యక్తి ఒక తని మనిదనుடைய வளர்ச்சி అనేది వాళ్ళుடைய வாழ்க்கை అదావదు పుట్టిందిలోండి సచ్చేదాకా నావుடைய வாழ்க்கை అనేది ఎట్టా ఉండాల ఎట్టానే అమర్చుకోలే అనేదాన్ని చెప్పేది వచ్చి ఈ ఆశ్రమ ధర్మం. ఈ ఆశ్రమ ధర్మం దాన్ని మన క్లియరా పురించుకున్నా ఉంటే ఒక స్టేజ్ దాకా ఏం చేయాల బ్రహ్మచర్యం అనేదిలో ఉండాలి. ఈ బ్రహ్మచర్య ఆ నిలైలో ఏమి మన చెయ్యాల చదివేది మట్టునే వాళ్ళకి వేరేదెల్లోని వాళ్ళ ఫోకస్ వాళ్ళు వేరే దేని పట్టి వాళ్ళు ఎంచాల్సిన అవశ్యమే లేదు. ఈ చదువు మన ఏం చదవాలని ఉందో దాని అదావదు ముందటి కాలాల వేరేనే చదువుతా అనేది అనగా వాళ్ళ దీనికి తగ్గట్టు అదావదు వాళ్ళు ఏ కులాల ఉండారో ఏ కులాన చేరిన వాళ్ళు క్షత్రియంగా ఉంటే వాళ్ళు ధనుర్వేదం అట్టాదింత దానిని సేరి చదువుతారు. ఈ బ్రాహ్మణునిగా ఉండే వాళ్ళకుండే ఆ వేద దీని చదువుతారు. పూజలు పునస్కారాలు దాని పట్టే వేద అంగంగా ఉండే దీనిని తానే చదువుతారు. ఇట మరి వాళ్ళకి ఏం చదవాల అనేదిలోండి అన్ని నేను పిలిచి క్లియరా వகுத்து ముందర పెట్టినేరు. అది ఆ వాళ్ళకి ఇచ్చి బ్రహ్మచర్య వాళ్ళకి అక్కడ వచ్చి
నా வாழ்க்கைని ఇంకా కడేసిదాకా నా ఎత్తు పోవల అనేదాని பற்றிய, அதாவது நான் வாழ்க்கையினுடைய குறிக்கோள் ఏమి, నా வாழ்க்கைని నేను ఎట్టా మురైగా ఎత్తు పోవల, డిసిప్లిన్ గా ఎట్టా ఎత్తు పోవల అనేదానితో కూడా క్లియర్ గా వాళ్ళకి బ్రహ్మచర్య ఆ వయస్సులోనేని. ఇప్పుడు దాంతో దూర సచ్చే బిడలకు ముందటి కాలాల్లో దానిని సేరి అందరికి చెప్పించింది. ఆ ధర్మ వழிపడి ఎట్టా నడాల, ఏం చెయ్యాల అనేదానితోని మొదటనేని అన్ని ఇచ్చితురు, అన్ని చెప్పించితురు. సరే, அடுத்தது వచ్చి క్షత్రియ గృహస్థ ఆశ్రమాల్లో ఏం చేతురు, వాళ్ళు వచ్చి ఏమి వాళ్ళు చదివినారో దాన్ని అన్నినేని வாழ்க்கைలో నడైమురైపడితేదానికి చేసే ఆ పీరియడ్. అప్పుడు ఏం చేయాలంటే తెల్లాట లెవిసిందిలోండి అన్నినేని వాళ్ళు నైట్ పండుకునేదాకా ఆ ఆన్మీக వழிలోనే వాళ్ళుடைய வாழ்க்கை అనేది ఉన్న. ఆ దేవుణ్ణి మొక్కుతానే లెగుతురు, పండుకునేప్పుడు మొక్కుతానే పండుకుంటారు. అనగా வாழ்க்கை డే పగల్ పొழுது పూరానేని చేసే செயల్ని పూరానేని ఆ దేవుడితో కూడా దాన్ని అడిప్పడిగా పెట్టుకునే అన్ని పూజలు ఇదంతా చేసే ఒక్కొక్క செயల్ని వాళ్ళు చేతురు. ఒక్కొక్కటిని అర్పణంగా చేసే ఆ కర్మయోగంగా చేసే ఆ ఒక భావనతో చేసే తన్మై ఈ గృహస్థ ఆశ్రమాలో ఉండాల అటనేసి వకుతి పెట్టింటారు. ఇది వచ్చి గృహస్థ ఆశ్రమాలు వచ్చి కర్మ ప్రధాన ఆశ్రమం, அதாவது செயல்கள் నిండా చెయ్యాల. దేనికింట ఈ వీళ్ళే గృహస్థ ఆశ్రమాల ఉండే వాళ్ళే ఆ బ్రహ్మచారులని, వానప్రస్థాల ఉండే వాళ్ళని, అనగా ఈ సన్యాసిగా ఉండే వాళ్ళని అందరినీ వాళ్ళే కాపాడాల. దానించి ఈ గృహస్థ ఆశ్రమాలు ఉండే వాళ్ళు ఈ పంచమహాయజ్ఞాలంతా చేసుకుంటాని అన్ని విధాలోని అందరికీ సపోర్టివ్ గా ఉండట్టుగా ఉండాలి అనేదాని ఆదిలో ఆ ఆశ్రమ வாழ்க்கைలో చెప్పారు. அடுத்து వచ్చి వానప్రస్థ ఆశ్రమం. వానప్రస్థ ఆశ్రమాలు ఏం చేశారు, వాళ్ళు రిటైర్మెంట్ లైఫ్ అటని చెప్పేమి ఒక టైం దాకా వాళ్ళు అన్ని భోగాలతో అనుభవించి ముడిచిన వెనక ఒక ఏం చేసేది ఒక ఏజ్, ఇప్పుడు మనకు వచ్చి 60 వయసు అని చెప్పేమే, 60 వయసు పైగా ఉండేవాళ్ళు అనేట్టుగా చెప్పిస్తున్నారు. అట్ట ఉండే వాళ్ళకి ఆటోమేటిక్ ఇప్పుడు గవర్నమెంట్ లోని రిటైర్మెంట్ ఇచ్చిస్తున్నారు. 58 వయసులో వెనక అంటేనేని రిటైర్మెంట్. ఆ టయాలో ఈ செயல்களுக்கு ప్రధానత్వం ఇయ్యకుండా ఉపాసనకి ప్రధానత్వం ఇచ్చారు. ఉపాసనే అంటే దేవుణ్ణి ఎంచుకు జపాలు చెప్పేది, అనగా ఆ ధ్యానం చేసేది, మంత్రాలని తిరిగి ఉచ్చారణం చేసి మన ధ్యానం జపం అట మరితా చేసేదిగా అదింతా చేసేది ఇక్కడ ముఖ్యం. వాళ్ళ வாழ்க்கைలో కొంచెం కానీ అన్నినేని వాళ్ళతో పొరుపుల్ని అన్ని ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఉన్నదో ఎన్ని దినాలు గృహస్థ ఆశ్రమాల్లో వాళ్ళకి నిండా రెస్పాన్సిబిలిటీ అనేది ఆ దీని పూరాని కొంచెంగా బిడ్డలతో ఇచ్చి அடுத்த జనరేషన్ తో దానితో ఒప్పడొచ్చి వీళ్ళు కొంచెంగా ఫ్రీగా విందుకు ఆరంభించాలి. అదే ఉద్దే ముఖ్యం. ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని పొరుతలవు వాళ్ళు కొంచెంగా ఫ్రీ అవుకుని మనస్సుని ఈ ఉపాసనలో తిప్పి విడాలి. యాక్టివిటీ ప్రధానంగా ఉండే వాళ్ళకిని ఇప్పుడు వచ్చి ఉపాసన ప్రధానంగా మార్చేది ఈ వానప్రస్థ ఆశ్రమాల. அடுத்து వచ్చి సన్యాస ఆశ్రమం అనేప్పుడు అక్కడ వచ్చి ஞான பிரதானம், அதாவது இது வச்சு ఏ విధమైన செயல்ని ఇక్కడ దొరకదు, செயலுக்கு ఇక్కడ ముఖ్యత్వం దొరకదు. ఆ శ్రవణం మననం నిధిధ్యాసనం మట్టునే ఆ ఉపనిషత్తులని బట్టి తెలుసుకునేది. అనగా వాళ్ళు వచ్చి దిల్లోనేని దాని పట్టియ సందేహాల్ని నివర్తి చేసుకునేది, దానిలోనే నిష్ఠగా ఉండేది, ఆ బ్రహ్మ నిష్ఠగానే వాళ్ళు ఉండేది. ఇది వచ్చి సన్యాస வாழ்க்கை. సన్యాస வாழ்க்கை అంటే ఇప్పుడు మన కాషాయం కట్టుకుని ఎక్కడన్నా పోయి ఆశ్రమానికి పోలే అట్టంతా లేదు. మనస్సుని ఆ అసోసియేషన్ లోండి ఆ తొడర్పులో ఉండి
మన ఉలగ வாழ்க்கைలో ఉండే ఆ అటాచ్మెంట్ ఆ రాగాలు ఉండి మన కొంచెం కొంచెంగా ఉడుసుకునే వచ్చేది. వానప్రస్థ ఆశ్రమాల్లోనే మన ఆ రెస్పాన్సిబిలిటీంతా ఇచ్చి రావలే. సన్యాస ఆశ్రమం అనేప్పుడు మన ఆ ముழுదుగానే మన మనసులో వచ్చి ఏ విధమైన దల్లో ఒక పిడిమానం లేకుండా అన్నినే వాళ్ళకి మనసారా ఇది చేసి మన வாழ்க்கைని చూసేదే అక్కడ ముఖ్యం. ఇది వచ్చి ఇట్ట ఉంటే வாழ்க்கைలో మనకు ఆ శాంతం కడేసి కాలాల మన శాంతంగా ఆ దేవుణ్ణి ఎంచుకునే ఉండే ఒక அமைதியான வாழ்க்கை అనేది తమిళ అనే దాని నుంచి ఇట్ట ఒక ఆశ్రమ మన అదావదు ఒక ఇండివిజువల్ ఒక తని మనిதன் అనేవాడు ఎట్టా వాడు ఇంప్రూవ్ అవ్వకునే ఉయర్ந்துకునే మనసులో పక్వం అవ్వకునే వచ్చేదానికి ఉండే వడిమురైని ఈ ఆశ్రమ வாழ்க்கை మూలంగా ముందటి కాలాలో చెప్పినారు. సరే, దాని పற்றி ఈ శ్లోకాలో చెప్పలా. ఈ அடுத்து 13வது శ్లోకాలో మనకి ఆశ్రమ வாழ்க்கைని పற்றி చెప్పలా. కాబట్టి దేని పற்றி చెప్పారు? ఇక్కడ వర్ణాన్ని పற்றி చెప్పారు. దాని మన ఇక్కడ మెయిన్ గా చూడపోయాము. అంటే ఆశ్రమ வாழ்க்கைని పற்றிని మనం తెలిసి పెట్టుకోవాలి. నావుடைய ఇండివిజువల్ గ్రోత్, నావుடைய తని మనిద వளர்ச்சி అనేది ఎట్టా వచ్చును అనేది ఈ దీని మూలంగా మన తెలుసుకోవాలి. ఆశ్రమ வாழ்க்கை అనేదిని వద్దే ముఖ్యం. ఆ మన క్లీన్ గా ఆ మురై పద్ధతికి మనం ఉండినా ఉంటే మనకు ఆ ప్రచనలు మనం ఏం చెయ్యాలి అనేదిలోనే ఇప్పుడు కుழப்பం వచ్చింది. అదింతా ఇక్కడ వచ్చిందుకు ఛాన్సే లేదు. ఈ వర్ణ ఆశ్రమ ధర్మపడి ఉంటే మనకు ఏం చెయ్యాలి, మన డ్యూటీ ఏమి అనేదిలంతా మనకు సందేహం అనేది రాదు. ధర్మం, మన ధర్మం ఏమి, మనోடைய கடமை ఏమి, మనం ఏం చెయ్యాలి, మనకుండే ఈ ఆశలు ఎదిర్పార్పులు అదింతా ఈ దిల్లో సకాఫోను ఈ వాళ్ళకి ఇది వచ్చి మన డ్యూటీ అటానిసి వచ్చేప్పుడు మనం వచ్చి దాన్ని ఉడిసి మన మారము, మనసు వచ్చి దాని పద్ధతికి పోతా ఉన్ను. దానికే ముందటి కాలాలో దాని చేసి పెట్టినేరు. కాబట్టి అది కాలపోకులో అందరినీ ఏమి ఇది చేస్తారు, ఆ జాతి దీని పెట్టి దాన్ని అన్ని కొలపి ఉడిస్తారు. ఈ బ్రిటిష్ వాళ్ళు, ఆ ముస్లిమ్స్, బ్రిటిష్ గవర్నమెంట్ అన్ని వచ్చేప్పుడు అన్నిని మనవుடைய ఆ కళాచారాన్ని వాళ్ళు తగర్తి అన్నినేని నాశం చేసి ఉడిశారు. ఇప్పుడు తిరిగి మన దాన్ని కొత్తగా చదువుకుంటా వచ్చేము. సరే, ఇప్పుడు ఈ 13வது శ్లోకాలో ఈ జాతి అనే అదాவது జాతి అంటే வாழ்க்கையினுடைய నిలై, ఈ వర్ణం అంటేనేని జాతి అనేది ఒక అర్థం, ఇంకొక అర్థం వచ్చి గుణం అనేది ఇంకొక అర్థం. அதாவது வர்ணியதே அதாவது வர்ணிக்கப்படுவது. வர்ணியதே ஞாயతే అనేన ఇది వర్ణః అటాడిసి వర్ణానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అదాவது వర్ణ్యతే ஞாயతే అనేన ఇది వర్ణః గుణం. అదాவது ఏ గుణాన్ని పెట్టి ఒక మనిషిని మనం తెలుసుకుంటున్నామో వీండు ఈ గుణం వీండు వచ్చి సత్వగుణాల ఉండమండు, వీండు వచ్చి రజోగుణాల వీందుకు వేగంగా కోపం వచ్చును అటానిసింతాని ఒక మనిషిని ఆ గుణాన్ని పెట్టి చెప్పేమేక అదే వర్ణః. దాని ఇక్కడ వర్ణం అటాని చెప్పేము. దీనిలో ఆ గుణాన్ని అడిప్పడిగా పెట్టుకుని 4 వగలో మనిషిలాని పిలిచేరు దేవుడు. దానే చూడపోయాము. మొదట ఒక విళకం చూసుకుంటా ఆన స్లోగన్ పోతా. ఇప్పుడు ఈ 4 వర్ణం అనేప్పుడు ఈ గుణ మన ఏற்கனவே చూసిందాము. మాయలో వచ్చి మాయ అనేదే ముగ్గుణங்கள், త్రిగుణాత్మికం మాయ, 3 குணங்களுடன் கூடியது ఈ మాయై. ఏం గుణం? సత్వగుణం, రాజస గుణం అండ్ తామస గుణం. సత్వ, రజస్, తమస్. సత్వగుణం అనేది ఏం ప్రధానంగా ఉన్నదల్లో ఆ శాంతం అనగా
కట్టుపాడు அமைதிగా ఉండేది. సమాధమ ఇటంతా ఆ కట్టుపాడులు దవ ఇట మారి ఆ మనసు శాంతంగా పెట్టుకుండే அமைதிగా అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళే సత్వగుణంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఈజీగా ఒక ఇదిగా పోయేది, ఒక జోడ వేసేది, లేకపోతే కోవపడేది అట్ట మాదిరి అది ఇంత వాళ్ళతో జాస్తి ఉండదు. అది కొరంజుకునే వచ్చింది. అట్ట ఉండేవాళ్ళే ఈ సత్వగుణాలు ఉండేవాళ్ళు. அடுத்து రజస్ అనేప్పటికి యాక్టివిటీ, వేగంగా దీన్ని చెయ్యాలా దాన్ని చెయ్యాలా అట్ట చెయ్యాలా ఇట్ట చెయ్యాలా అనేసి ఏ వాళ్ళని ఒక ఇంట్రెస్ట్ తో ఒక శక్తితోని దీన్ని చేసి రావాలా దాన్ని చేసి రావాలని ఏ వాళ్ళ పరుతుకుంటా ఉంటారేగా, అది వచ్చి రజస్. அடுத்து తమస్ అనేది వచ్చి డల్నెస్, ఏ వాళ్ళ ఒక డల్నెస్ తో చెయ్యకుండా సోంబేరితనంగా అనగా ఏ వాళ్ళ నిద్రపోతాని ఒక స్లీప్, వాళ్ళు థింక్స్ అయ్యనే చెయ్యరు. అట్ట మనుషులు వచ్చి థింక్స్ చేసిందికే వాళ్ళకి పట్టదు. అదావదు దీని ప్లాన్స్ వేసేది థింక్స్ వేసేది ఇంత చెప్పేమేకా, ఇది కరెక్టా ఎట్టా మన ప్లాన్స్ అయితే దీన్ని సక్సెస్ఫుల్ గా వెற்றிகரంగా దాన్ని ముడిచాచు ఒక செயல்ని అట్టానింత వాళ్ళు యోசிச்சరు. దోరి ఏం చెప్పారో దాన్ని వాళ్ళు వాటి చేసి ముడిచి పోతా ఉంటారే తవరుగా వాళ్ళుగా సింధించే తన్మయే ఈ తామస గుణం ఉండే వాళ్ళకి ఉండదు. సరే, ఇదే సత్వ రజస్ తమస్. ఈ మూడులో మెయిన్ గా ఈ సత్వ గుణం ప్రధానంగా దోరుకు ఉందో వాళ్ళే బ్రాహ్మణర్. వాళ్ళే మన గుణ బ్రాహ్మణర్ అట అని చెప్పాం. దీనిలో వచ్చి మనం మెయిన్ గా చూడాల్సింది గుణాలో బ్రాహ్మణంగా ఉండేవాళ్ళు, కర్మాలో బ్రాహ్మణంగా ఉండేవాళ్ళు, జాతిలో దోరు బ్రాహ్మణంగా ఉంటారు. ఇట 3 విధాలో దీని పిరిచాచు. దాని మొదట దీన్ని చూసుకుంటా அடுத்து మన దానిని చూస్తాడు. அதாவது குண பிராமண ఇప్పుడు వచ్చి మన గుణాన్ని అడిపடைగా పెట్టుకు అதாவது వర్ణాన్ని అడిపடைగా పెట్టుకు ఎట్టా ఈ 4 విధంగా పిలిచిండారు అనేదాన్ని చూస్తాడు. మనకొచ్చి వర్ణాన్ని గుణాన్ని అడిపடைగా పెట్టుకుని ఈ జాతిలాని పిలిచేరు. జాతి అదావదు ఏ జాతిలో పుట్టిండారు జన్మ, వాళ్ళు వచ్చి ఏ అమ్మాయికి పుట్టినారో ఆ అమ్మాయి ఏ జాతిలో ఉండారో అదే జాతి బిడలుని అనేట్టుగా చెప్పేది వచ్చి జాతి బ్రాహ్మణన్. ఇదేది గుణాన్ని అడిపடைగా పెట్టుకు చెప్పేది వచ్చి గుణ బ్రాహ్మణన్. அடுத்து కర్మాని వాళ్ళు చేసే செயల్ని అడిపடைగా పెట్టుకు పిలిచేది వచ్చి కర్మ బ్రాహ్మణన్, కర్మ వైశ్యన్, కర్మ క్షత్రియన్, కర్మ శూద్రన్ అటానిసి ఇట 3 విధంగా పిలిచేరు. ఈ వర్ణాన్ని గుణాన్ని అడిపடைగా పెట్టుకు అనగా కర్మాని అడిపடைగా పెట్టుకుని అనగా జాతిని అడిపடைగా పెట్టుకుని 3గా పిలిచేరు. ఇక్కడ వచ్చి మన ఈ వర్ణం అనేది 4గా పిలిచింది మనకు అది తెలుసును. బ్రాహ్మణన్, క్షత్రియన్, వైశ్యన్, శూద్రన్. ఈ 4 విధమైన పిరివులని 3 టైప్ లో పిలిచేది. ఎటా మొదట వచ్చి గుణాన్ని అడిపடைగా పెట్టుకు పిలిచేది అనగా కర్మాని అడిపடைగా వాళ్ళు చేసే செயల్ని అడిపடைగా పెట్టి ఇట 4గా పిలిచేది. அடுத்து జాతి అదావదు ఏ జన్మ అంటే ఇది ఏ అమ్మాయిలాగా పుట్టిండారు అనేది ఏ దిల్లో ఏ కులాల పుట్టిండారో దాని అడిపடைగా పెట్టుకుని ఈ జాతిలాని పిలిచేది. ఇప్పుడు మొత్తం మన గుణాన్ని అడిపடைగా పెట్టుకు ఎట్టా పిలిచేది అనేదాన్ని చూస్తాడు. గుణాన్ని అడిపடைగా అనేప్పుడు ఈ 3 గుణాలు ఉంది. 3 గుణాలు సత్వ గుణం దోరుకు జాస్తి ఉందో, సత్వ గుణం ప్రధానంగా ముదన్మైగా దోరుకుందో వాళ్ళు వచ్చి గుణ బ్రాహ్మణన్. వాళ్ళు ఏ జాతిలో కానీ పుట్టిండాచ్చు కాబట్టి వాళ్ళకి ఈ గుణాలు ఉన్నందింటే శాంతంగా ఉండి వాళ్ళు ఏ వాళ్ళ ఆ ఎన్నాల్లో అదావదు ఎంక్వైరీ విచారం చేసేది ఎట్టా బ్రహ్మంలో నిలైకి
పోవడం అనేదిలో దానే తిరిగి ఎంచుకుంటా అదావదు సమధమాలో ఎట్టా మనసుని బాగా మార్చుకోలే అనేది దాన్ని చూసి దాన్ని చేసుకుంటా ఉండే కాంటంప్లేషన్ అంటారు. కాంటంప్లేషన్ అంటే తిరిగి దాన్ని ఎంచుకుంటా ఉండి దల్లోనే నిష్టయిని ఉండేవాళ్ళు. ఆ నిష్టకి ముయర్చి చేసి ఆ దవాలు ఇదంతా చేస్తా ఉండేవాళ్ళే. ఆ సత్వ గుణ ప్రధానంగా ఉండేవాళ్ళు. వాళ్ళు గుణ బ్రాహ్మణన్ని వాళ్ళని చెప్పేము. அடுத்து வச்சு செப்பேரு கிருஷ்ணர் வச்சு அட்டா பிரிச்சுட்டாரு. அடுத்து வச்சு குண క్షత్రియన్ క్షత్రియన్ అనేప్పుడు వాళ్ళకి వచ్చి రజోగుణం ప్రధానంగా ఉంది, రెండవది సత్వగుణమును, మూడవది తమస్సును. దీని పరమార్థానంద స్వామి అందంగా ఏం చేసిండారంటే సత్వగుణానికి ఎస్, క్షత్రియ రజగుణానికి ఆర్, తమో గుణానికి టీ, ఎస్ ఆర్ టీని పెట్టుకున్నాముంటే సత్వగుణం ఎస్ దోరుకు ప్రధానంగా ఉందో వాళ్ళు వచ్చి బ్రాహ్మణర్. రజోగుణం ప్రధానంగా ఉండి அடுத்து కొంచెం సత్వం ఉంది, దానికి కొంచెం తమో గుణం ఉంది. అదావదు ఆర్ఎస్టి అనే மாதிரி ఉండే వాళ్ళుగా ఉండేరంటే వాళ్ళు క్షత్రియర్. అదావదు రజోగుణం ప్రధానంగా ఉంది, దానితో చేరి ఈ సత్వ గుణం వచ్చి ఏమవుతుంది, ఎట్టా ఉంది, ఉపసర్జన. ఉపసర్జన అంటే దానికి దానిన్నా కొంచెం తక్కువ. ఇప్పుడు మనకు 90 ఇప్పుడు 80% రజోగుణం ఉన్నది అంటే 15% సత్వగుణం, 5% తమో గుణం అట్ట మరి. అదావదు నిండా రజోగుణం ఉంది, కొంచెం సత్వం ఉంది, దాన్న కొంచెం తమో గుణం ఉంది. అట్ట మరి ఉన్నందింటే వాళ్ళు వచ్చి క్షత్రియ గుణ క్షత్రియర్లే. அடுத்து వచ్చి రజోగుణం ప్రధానంగా ఉంది, அடுத்து తమస్సు వచ్చింది. அதாவது ரஜோகுணம் ஆர் మొదట, அடுத்து టీ, அடுத்து ఎస్. రజోగుణం జాస్తి ఉంది, సత్వగుణం దానినా తక్కువ ఉంది, దానికినా తక్కువ మొదట క్షత్రియాలకు వచ్చి రజోగుణం, அடுத்து సత్వగుణం, அடுத்து తమో గుణం. వైశ్యర్లకు రజోగుణం, తమో గుణం, அடுத்து సత్వగుణం. తమో గుణం వచ్చి సత్వగుణాన్ని జాస్తి ఉంది, వాళ్ళకి కొంచెం సోంబేరితనం అన్ని ఉన్నా. వాళ్ళు అంతలవు క్షత్రియర్లు మారి యాక్టివ్ గా వాళ్ళని ఉంటనాలు వాళ్ళకి ఆ థింకింగ్ క్యాపబిలిటీస్ ఉందేకా, ఆ ఇంటలెక్చువల్ ఆ జ్ఞానం వచ్చి వాళ్ళకి కమ్మిగానే ఉన్ను. వాళ్ళకి వాళ్ళు వచ్చి ఈ కోపపడేది ఇదింతని వాళ్ళకి జాస్తి ఉన్ను. అట్ట ఉండే వాళ్ళు వచ్చి వైశ్యర్లే. அடுத்து వచ్చి వీళ్ళు శూద్రని అటని చూసేప్పటికి వాళ్ళుடைய గుణం ఎట్టా ఉంటే తమస్సు వచ్చి ప్రధానంగా ఉన్ను, அடுத்து రజస్ వచ్చును, அடுத்து సత్వం. అదావదు TRS అట్ట ఉండేవాళ్ళు వచ్చి గుణ శూద్రర్లు అటానిసి వాళ్ళని చెప్పుతారు. ఇప్పుడు మనం కోతర ఈ ఆర్డర్ ని చూతాడి సత్వగుణ బ్రాహ్మణరు. గుణ బ్రాహ్మణర్లు అంటే వాళ్ళకి వచ్చి సత్వగుణం ప్రధానంగా ఉంది. గుణ క్షత్రియన్ అంటే వాళ్ళకి వచ్చి RST అదావదు రజోగుణ గుణం ప్రధానంగా ఉంది, సత్వగుణం దాన్న కమ్మిగా ఉంది, అనగా తమో గుణం ఒద్ది కమ్మిగా ఉంది. కాబట్టి గుణ వైశ్యర్లకు రజోగుణం ప్రధానంగా ఉంది, సత్వగుణం దాన్న కమ్మిగా அடுத்து వచ్చి తమో గుణం వచ్చును. తమో గుణం కమ్మిగా ఉంది, సత్వగుణం ఒద్ది కమ్మిగా ఉంది. అదావదు RTS. அடுத்து சூத்ரர்களுக்கு
తమో గుణం ప్రధానంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు వచ్చి ఏ ప్లానింగ్ ఏమి ఇంటలెక్చువల్ వాళ్ళు ఏమినే చెయ్యరు. డోర్ ఏం చెప్పారో దాని వాళ్ళకి సర్వీస్ గా వాళ్ళకి ఏమి హెల్ప్ చేయాలనో దాని బాడీలీగా వాళ్ళకి వర్క్ చేసింది వెళ్ళవనే తవిர వాళ్ళకి థింకింగ్ కేపబిలిటీ అనేది ఉండదు. వాళ్ళు గుణ శూద్రக. అనగా దాని టీ அடுத்து ஆர் அடுத்து எஸ், TRS அட்டமாரி ఉండే వాళ్ళు వచ్చి గుణ శూద్రக. ఈ వ్యత్యాసం వచ్చి గుణాన్ని అడిపడగా పెట్టుకు ఈ పిరివు అనేది ఉంది. அடுத்து కర్మ విభాగ అనేప్పటికి వాళ్ళు చేసే செயల్ని పట్టి వాళ్ళని పిరిచేది అనేది ఎటా అంటే ఈ వాళ్ళు ఈ బ్రాహ్మణర్లు వచ్చి చెప్పించేది మట్టునే వాళ్ళుடைய పని వచ్చి టీచింగ్. వాళ్ళు వచ్చి వాళ్ళు చదివేది వాళ్ళని చదువుతురు ఇంకొకరిని చెప్పితురు అట్ట ఉండే వాళ్ళు వచ్చి కర్మ బ్రాహ్మణக. అదావదు వాళ్ళు செயల్లో బ్రాహ్మణ తన్మైని పెట్టుకుండే వాళ్ళు. వాళ్ళు వచ్చి ఈ చదివేది ఇంకొకరు చెప్పించేది అనగా ఈ పూజలు పునస్కారాలు అట్టాది చేసేది అదింతా వాళ్ళ పనిలు. அடுத்தొచ్చి కర్మ క్షత్రియన్ అనేప్పుడు వాళ్ళుடைய తన్మై ఎట్టా ఉన్నా అంటే వాళ్ళొచ్చి రూల్ ఈ దేశాన్ని రూల్ చేసేది అడ్మినిస్ట్రేషన్ అదావదు ఆட்சி చేసేది అనగా దాని ఎట్టా పాదుగాపు ప్రొటెక్ట్ చేసేది దాని పాదుగాపు చేసేది. ఇది రెండు వాళ్ళుடைய మెయిన్ పని. ఇట్ట ఉండే వాళ్ళు వచ్చి కర్మ క్షత్రియక. ఇప్పుడు అరసాంగాల్లో రూల్స్ చేసేవాళ్ళు ఊరియ లంచం తీసి ఊరియకుండే వాళ్ళు లేదు. దోరు కరెక్టా ఆ రూల్స్ చేసి ఆ పాదుగాపు చేసేరో కరెక్టా ఆ పనిల్ని వాళ్ళ పనిల్ని చేసేరో వాళ్ళు వచ్చి గుణ క్షత్రియక. సరే அடுத்தது వచ్చి కర్మ క్షత్రియక. அடுத்து వచ్చి కర్మ వైశ్యక అనేప్పటికి వైశ్యరుடைய పని వచ్చి பொருள் எக்கானமினி బాగా అదావదు ఈ అగ్రికల్చర్ వ్యవసాయం ఇండస్ట్రీ తొలిల్ చేసేది అన్ని వగేలో ఒకే తావులో ఒక పొరులు ఉండే ఆ పొరుల్ని ఇంకో తావు పోయి అమ్మేది ఈ ట్రేడ్ అంతా చెప్పేమో వ్యాపారం చేసేది ఇటాదింతా చేసేవాళ్ళు వైశ్యర్లు. ఈ నాட்டினுடைய ఎకానమీ ఆ పొరులాధారాన్ని వాళ్ళ పొరులాధారాన్ని వద్ద ముఖ్యం ఆ పొరులాధారాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు వైశ్యర్లు. అదావదు దీనికి తని సంస్కృతాల్లోని డెఫినిషన్ అనేది ఉంది దాని సూతాడి ఇది ముడిచి అనగా శూద్రన్ అనే వాళ్ళు ఏమింటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అన్నికి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆశ్రమ బ్రాహ్మణర్లు ఒక ఆశ్రమాల పెట్టి అన్ని చెప్పితురు చేతురు వాళ్ళకి ఏం హెల్ప్ వాళ్ళ తావుల్ని క్లీన్ చేసేది వాళ్ళు చెప్పేదాన్ని చేసేది అట్టా పనిలాగా అనగా ఈ క్షత్రియాలకు సోల్జర్స్ గా ఉండే వాళ్ళు అట్ట వాళ్ళు చెప్పే పనిలాని ఈ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ చేసేది ఆட்சி చేసేదానికి ఏం హెల్ప్ చేయాలనో ఆ హెల్ప్ అంతా చేసేవాళ్ళు అనగా ఈ వైశ్యన్ వీళ్ళు పొరుళ్ళని వ్యాపారం చేసిందుకు అనగా తొలిర్చాలని పెట్టి వాండు నడివించితే దాన్ని చేసేదానికి మనుషులు కావాలని ఆ మనుషులు అన్ని నేని ఈ శూద్రర్లు ఉండారు. వాళ్ళు వచ్చి ఇంటలెక్ట్ గా ఒక ప్లానింగ్ ఒక తిట్టమిడుదలో ఏమో వాళ్ళ నుంచి చేసింది లేదు కాబట్టి వాళ్ళు వచ్చి బాగా పని చేతురు ఏం చెప్పేమో దాన్ని క్లీనా చేసి ఇద్దరు. ఇది వచ్చి కర్మ శూద్రక. దీనేని వాళ్ళు వచ్చి ఎట్టా సంస్కృతాల్లో ఏం చెప్పిండారంటే బ్రహ్మ అధీతే ఇది బ్రాహ్మణక. బ్రహ్మ అంటే వేదం, అధీతే అంటే దాని అధ్యయనం చేసేవాళ్ళు బ్రాహ్మణర్లు అట్టాని ఒక అర్థం. ఇంకొకటి బ్రహ్మ వేతి ఇది బ్రాహ్మణక. దోరు ఈ బ్రహ్మాని పట్టి తెలుసుకుంటారో అదావదు అది వచ్చి వేదాంత మురైలో మనం చెప్పే ఆ డెఫినేషన్. బ్రహ్మాని దోరు తెలుసుకుంటున్నారో
వాళ్ళొచ్చి బ్రాహ్మణర్లు. అదే క్షత్రియన్ అనేవాడుదోండి చతాత్ త్రాయతే ఇది క్షత్రియక. చతాత్ అంటే అழிవులోండి, దోరు త్రాయతే అంటే కాపాడేరో వాళ్ళు క్షత్రియక, వాళ్ళే క్షత్రియర్లు. அதாவது మన కళాచారాన్ని మనవుடைய నాటుని అన్నినేని కాపాడే వాళ్ళు దూరం వాళ్ళే క్షత్రియర్లు. విసతి ధరతి ఇది వైశ్యక. విసతి ధరతి అంటే అన్నిని తాంగేవాడు, ఈ పొరులాధారాన్ని పెట్టి ఈ దేశాన్ని తాంగేవాడు. ఫ్యామిలీ అన్నినేని దోరు తాంగేరో, ఈ వ్యాపారాలు ఇదంతా చేసి దోరు తాంగేరో వాళ్ళొచ్చి వైశ్యర్లే. சுச்சா அபித்ரவதி இதி சூத்ரக. அதாவது சுச்சா అంటే సేவை, ఈ సేవ చేసి దోరొచ్చి అందరికి హెల్ప్ చేసేరో, అన్ని కొదవ వర్ణ 3 వర్ణాలకి దోరు హెల్ప్ చేసేరో వాళ్ళొచ్చి శూద్రర్లు. ఇదే ఈ మన కర్మాని బేస్ చేసి, కర్మాని అడిప్పడిగా పెట్టుకుని వీళ్ళు పిలిచేది. ఇట గుణాన్ని అడిప్పడిగా పెట్టుకుని 4గా పిలిచేరు, కర్మాని అడిప్పడిగా పెట్టుకుని 4గా పిలిచేరు. మన జన్మాని అడిప్పడిగా పెట్టుకుని అనేప్పుడు మనకు తెలుసును ఆ కుటుంబాల వాడు పుట్టినాడంటే వాడు ఆ బ్రాహ్మణన్ గా జాతి బ్రాహ్మణన్ అటనిసి వాడిని చెప్పేవు. దీనిలో మన మెయిన్ గా చూడాల్సింది ఏమిటంటే ముందటి కాలాలో దోరు ఆ జాతిలో పుట్టినారో వాళ్ళు ఏం చేస్తారంటే అదే పనిని వాళ్ళు ఎత్తుకుంటారు. ఏ జాతిలో ఉండారో, ఇప్పుడు బ్రాహ్మణునిగా ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పనిగా ఉండే ఆ చెప్పించేది మట్టునే వాళ్ళు చేతురు. వాళ్ళు వచ్చి அரசாங்காనికి పోవలే, లేకపోతే సంపాదించాలి అట్టంతా ఎంచరు. అట్ట ఉంటే ప్రచனை అనేది వచ్చిందుకు ఛాన్స్ లేదు. కావంటే కాలం పోంగా పోంగా ఏమైంది, మనిషిలతో ఆశై అనేది రాంగా ఈ దిల్లో ఈ మాట్రాలు అనేది వచ్చిందుకు ఆరంభించింది. ఇప్పుడు ద్రోణాచార్య చూసా ఉంటే అతను వచ్చి జాతి బ్రాహ్మణర్ కావంటే అతను ఈ పొరుల్ కోసం ఏం చేశారు, ఈ వీళ్ళతో దీని ముందరటి కాలం బ్రాహ్మణర్లు వచ్చి రూపాయి తీసి దేనిని చెయ్యరు. రూపాయి ఈ టీచింగ్ కోసం రూపాయిలు దీన్నే వాళ్ళు తీయరు. వాళ్ళే రాజాలే వాళ్ళకి ఇచ్చితురు. ఇన్ని పసుమార్ వాళ్ళకి ఏం కావాలో అది జామాలుగా వాళ్ళు ఇచ్చితురు. వాళ్ళు రూపాయి అనేది వాళ్ళు రూపాయిగా దేనిని వాళ్ళతో ఇయ్యరు. నిండా రూపాయిగా మెయిన్ గా ఇయ్యకుండా వేరే వేరే పొరులు వాళ్ళకి ఏ పొరులు కావాలనో అన్ని నేని వాళ్ళు ఇచ్చితురు. అట్టనేప్పుడు వాళ్ళకి వచ్చి వేరే ఇది కావాల్సింది లేకుండా ఉన్నది. కాబట్టి కాలం పోంగా అది మారుగునే వచ్చేప్పుడు వాళ్ళని ఆశపడి అశ్వత్థామని బాగా పెట్టుకోలే, వాడు వచ్చి రాజా మాదిరి ఉండాలి అనే దానికోసం ఆ దురుపదంతా పోయేప్పుడు వాడు ఏం చేసేది, పాలు ఇయ్యను చెప్తున్నాడు. అప్పుడు కోపం వచ్చి ఏం చేసేది, పాది రాజ్యాన్ని వాణ్ణి అర్జునుని పెట్టి తోత కొట్టి ఏం చేసేది, పాది రాజ్యాన్ని అశ్వత్థామని రూల్స్ చేసేందుకు ఇస్తున్నారు. ఇట్లా మరి ఆ కాలాలో వాళ్ళకు వచ్చిన ఆశల నుంచి వాళ్ళుడే విరుపు వెరుపుల నుంచి ఈ అన్ని ప్రచనలు జాతి బ్రాహ్మణులుగా ఉండే వాళ్ళు ఏం చేశారు, కడేసిలో పోర్ చేసేందుకు ఆరంభించినారు. క్షత్రియన్ మారి పోర్ చేసేరు ద్రోణాచార్య. అదే మరి విశ్వామిత్రర్ ఎత్తుకుంటే వాసిష్ఠర్ తో జోడవేసి ఏం చేశారు, ఆ కామధేనుని చూసి అది నాకు కావలే అటనిసి చెప్పారు. కాబట్టి అతను ఇయ్యని దానించి ఇతడు నేను అడితే ఒక బ్రహ్మ ఋషిగా అవుతును అటనిసి ధ్యానం చేసి అతడు కనక వద్దే ఆ తడంగల్ ఎన్నో ప్రచనలు వచ్చి కడేస్ట అతడు గాయత్రి జపాని అని అతన్ని కండుపిడిచిన అతడు అంత ఇదిగా అతడు குண பிராமணன்கா அவிசாரு. அதாவது மனவுடைய அதாவது ఈ గుణాల్ని ఆ కర్మం செயల్ని జాతి ఈ మూడుని
మన ఎట్టా ఎత్తుకుంటున్నాము అనేది పొరుతే అక్కడ వచ్చి మనోடைய வாழ்க்கை అనేది అమంజును. జాతిలో ఏది కాని ఉండొచ్చు కావంటే మనవుடைய ఆ గుణానే అక్కడ ప్రధానం. మనవుடைய ప్రకృతి వశాలో మనవుடைய ఆ కర్మ వినయిని పెట్టి అడిపడిగా పెట్టుకునే మన ఏ జాతిలో పుట్టేము అనేది అవుతుంది. అనగా ఆ కర్మ మన ఏం చెయ్యాలి అనేదిని ముఖావాసి ఆ ప్రారంధానించే మనకు అమంజుతుంది. అట్టానే ఇప్పుడు మనకు దల్లో తేర్ందెడుతల్ అనేది దొరకదు. దాని మన ఏత్తుకునే అవ్వాల. ఈ అమ్మాయికి పుట్టినా అనేదాన్ని మనం ఎత్తుకోకుండా ఎట్టా ఉండిందలోను అది మన ఏత్తుకునే అవ్వాల. దల్లో వచ్చి మనకు ఒక అయ్యో ఇట్ట వీసిందే నే ఈ తావులో వచ్చి పుట్టినానే, ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిందాచుమే, లేకపోతే శూద్ర కుటుంబ ఆదిల్లో పుట్టిందాచు, శూద్రన్ గా పుట్టానే నే వచ్చి ఈ క్షత్రియన్ గా పుట్టింటే ఇంకా బాగుండినే, ఆ అరస్యల్వాది పుట్టింటే నే ఇంకెప్పుడు ఒక ఏదినా ఒక దిల్లో ఉండిందాచుమే, அடுத்த పోస్టుకు నే రెడీ అవిండాచుమే అటంతా అని మన ఎంచిందుకు వాய்ப்பே దొరకదు. తల్లో చాయిస్ మనకు లేదు. ఏం ఉందో ఏదిని మన ఏ జాతిలో పుట్టిండామో ఏ అమ్మాయికి పుట్టిండామో దాన్ని మన ఏత్తుకోలే. ఇదే అట్ట అనేదాన్ని మన క్లియరా புரிஞ்சுக்கோல. அதே மாதிரி మన చేసే செயல் అదావదు ఆ ఎక్కడ పుట్టిండామో ఏ సూழ்நிலை మనకు ఉందో దాని తగ్గట్టే మనవుடைய ఆ తొలిల్ అనేదిని మనకు అమంజుతుంది. అటనేప్పటిగా అదిని ముక్కావాసి ఈ మనవుடைய ఆ ప్రకృతి వశాలనే అదిని అమంజుతుంది. అటనేప్పటిగా దానిని మన ఏత్తుకోల. అదావదు సంతోషంగా ఎప్పుడు మన దాని విరుప్పలేకుండా మనం ఎంచేమో అప్పుడు మనకు ఏం ప్రచన అవుతుందో అది వచ్చి మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ మనసులో వచ్చి తేవలేని డిస్టర్బెన్స్ అవును. దానించి మన స్ప్లిట్ పర్సనాలిటీ అవుతూ మనం ఎంచేది ఒకటిగా ఉన్న చేసేది అయ్యో దీని పోయి చేయాల్సింది ఉందే ఏ వాళ్ళ మనసు మొనంగుంటానే ఉన్ను. ఆ దీనికి లేకుండా పోయేదానికి ఆ మనసు శాంతం అవేదానికి దీని ఇంతని మన ఏతునే అవ్వాల. దాని వచ్చి పులంబల్ లేకుండా మనసులో ఈశ్వర ప్రసాదంగా దాని ఏతునే అవ్వాల. ఈ అదావదు మనకు ఈ కర్మని మనం ఏం చూసాము ఇప్పుడు రెండు దీని అదావదు మనవుடைய కర్మని జాతిని మన పుట్టిన ఇదిని మనకు మనకా தேர்ந்தெடுத்தே ఇది మనకు దొరకదు. కర్మాలని ఓరளவுக்கு కొంచెం మనం చేంజ్ చేసేందుకు వెళ్ళవును. జాతిలో మన కండిపగా దాన్ని ఏత్తుకునే అవ్వాల. మన చేసే செயల్ని ఓరளவுக்கு మన మార్చేందుకు మన నుంచి వెళ్ళవును. కావంటే ఈ దీని జాతిని పొరతளவு కండిపా మన అక్సెప్ట్ చేసే అవ్వాల. సరే ముందటి కాలాల్లో ఆ ప్రచననే లేదు. ఈ జాతిలో పుడితే వాళ్ళ కుల ధర్మం ఏమో కుయ్యవన్ కావునే ఏంటంటే కొడుకు ఆ కుయ్యవన్ వాళ్ళకి వచ్చి ఆ వద్దే సౌర్యం అట్ట ఉన్నప్పటికి వాళ్ళకి ఏం ప్రచన లేదంటే వాళ్ళు సూతా ఉంటారు. ఆ పనిలు అయ్యా ఎట్టా చేసేరు, అమ్మ దానికి ఏం చేసేరు, ఎట్టా మరి పని చెయ్యాల, దానికి ఏం చేస్తే ఎట్టా బాగా వచ్చును అనేది దాని వాళ్ళకి ఆ చిన్న బిడలో ఉండే ఊరి ఊరి వచ్చేదానిచ్చి ఆ కుల పనిలు దాని కుల తొలిల్ అనే దాని ముఖ్యత్వం ముందర ఇచ్చినారు. దాని వాళ్ళు అట్టనే బాగా చేసుకునే వచ్చితురు. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండేదానించి వాళ్ళకి దానిలో ప్రచనే రాదు. కావంటే దానిలో విరుపం లేకుండా ఉన్నారంట. ఆ కుల తొలిల్లో వాళ్ళకి విరుపం లేకుండా ఉన్నదింటే అక్కడ ప్రచனை అనేది వచ్చును. ఆ మనసులో ఆ ఒక స్ప్లిట్ పర్సన్ అంటే అయ్యో పట్టని దీన్ని చెయ్యాల్సింది. ఇప్పుడు డాక్టర్ బిడలు డాక్టర్ కన్నా అవ్వాలే అట అనేసి వాళ్ళని కంపల్ చేసేప్పటికి వాళ్ళు వచ్చి అయ్యో పట్టగండ చదివేరు, పట్టగండ ఆ తొలిలు చేసినారంటే పేషెంట్లు ఏమవడం అక్కడ ప్రచనలే కూడనే తవిర అక్కడ స్మూత్ గా ఈ సమష్టి ఈ సొసైటీ సముదాయం వచ్చి ఆ కరెక్ట్ ఆర్డర్ లో పోయేదానికి అది ఇంత హెల్ప్ చెయ్యదు. దానే మన ఇప్పుడు
విళైవులుగా ఇప్పుడు చూస్తా ఉంటాము అన్ని తావులో. అది అన్ని నేను ప్రచనలుగా ఉండేదానిచి మనసులో ఒకటి ఎంచేము చేసేది ఒకటి చేసేము అట్టానిసే పొయ్యేదానించి వాళ్ళకి ఇదెల్లోని అమీది అన్ని నేని రూపాయి 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 అనేట్టుగానే సకాయింది. ఉలకనేని మనీ ఓరియంటేషన్, అదావదు మనకు పణనే ప్రధానంగా ఇసింది. గుణం ప్రధానం లేదు, செயల్ని కర్మ ప్రధానం లేదు. ఇప్పుడు ఏం ప్రధానం? రూపాయే ప్రధానం. అట్ట ఉండేదానించి మనకు ఈ வாழ்க்கை అనేది ఒక అందవేని ఒక ఆ మహత్వం అనేది మనకు పురింజలా. దాని పురించబెట్టిందిగా ఇది పూరా ఈ చదివేది పూరం దీనిలో కరెక్టా పోయేదానికే. అదే మరి నారదర్ వచ్చి బ్రాహ్మణర్ లేదు, అతను బ్రహ్మానియే ఎంచుకుంటా ఉండిదానిచి అతన్ని మన బ్రాహ్మణర్గా ఇచ్చేము, గుణ బ్రాహ్మణన్ అతడు. సరే ఇట మరి దీంతని మన ఆ గ్రెడేషన్ ఇప్పుడు ఎట్టా గ్రెడేషన్ పెట్టారంట. అదావదు గ్రెడేషన్ బ్రాహ్మణరే పెద్ద జాతిలో ఈ జాతిలో పుట్టినారు, దాని నుంచి మేమే ఎక్కువ అటాని సింతా చెప్పారు. అది దొరకదు అనేది మన క్లియరా పురించుకోలే. అదావదు జాతి అనేదానికో కర్మలోని ఆ ముఖ్యత్వం దొరకదు. ఏదోరు ఆ పక్వం పడిండారో ఆ మనసు దోరుకు బాగా పక్వం ఆ సత్వ గుణాలో ఉంటారో, దోరుకు మనసు బాగా పక్వం అవిందో, దోరు క్లీన్ థింగ్స్ వేసి ఆ జ్ఞానాన్ని బాగా పురించుకుంటున్నారో వాళ్ళే గుణ బ్రాహ్మణన్, వాళ్ళకే ముఖ్యత్వం. అది ఏ జాతిలో ఉంటున్నాను సరే, ఏం సేల్స్ చేతనాను సరే, అది మన పురాణ కథల్లో నిండా కథలు దాని పట్టి మన చూడచ్చు. ఒక మామిసాని అమ్మేవాండు, అదావదు పులాల్ కసాపు కడాయి పెట్టుకుంటేవాండు. వాండు అంతదిగా జ్ఞానాన్ని ఉపదేశం చేసిన సన్యాసికి, ఒక సన్యాసికి వాండు ఉపదేశం చేసిన అట్ట ఒక కథ సూతువు పురాణాలో. అనగా వేరే ఏకపట్ట కథలుంది. మన ఈ దీన్ని చూసేప్పుడు వద్దే కీల్ జాతిలో ఉంటనాలు వాళ్ళు తాని మన ఆల్వార్లో నాయన్మార్లో వాళ్ళలో కూడా జాతి వద్దే ఇదిగా ఉంటే వాళ్ళు కూడా ఎంత ఇదిగా వాళ్ళు ఆ బ్రహ్మానే ఎంచుకుంటా ఉండేదానిచి గుణ బ్రాహ్మణన్గా వాళ్ళంతా ఎట్టా ఉండిండారు అనేది ఏకపట్ట కథలే మన చూడచ్చు. సరే దీనే ఇక్కడ వచ్చి ఈ విళకానియే ఈ మన ఏం చేసేది ఈ విభాగం దేవుడు నే చేసిన అనే దాన్ని ఈ శ్లోకాలో ఈ 13వ శ్లోకాలో నే ఇట్ట మారి పిరిచి అన్ని చేసి పెట్టినా. దేనికోసం చేసి పెట్టినా? ఇది అందరు అన్ని అదావదు దీని ముందున శ్లోకాలు చెప్పినారుగా. అదావదు ఏ శ్లోకం 11వ శ్లోకంలో మమ వర్త్మాను వర్తంతే, మనిషిలు అందరినేని నా వలినే అనుసరించి ఉండినారే అటాని చెప్పారు. అదే మరి ఇక్కడ అని 12వ శ్లోకంలో మానుషే లోకే అనేదని దానిలో వేగంగా అందరూ వచ్చేందుకు వెళ్ళవును. ఇది ఇంత దేనికోసం అంటే చెప్పినారంటే దీని నేను వచ్చి ఈ వర్ణ ఆశ్రమ ఇది ఇంత అని బాగా పిరిచి క్లీన్ పెట్టినా దానించి ఈ మనుష్య లోకాలో వాళ్ళు వేగంగా దానిలో వచ్చేందుకు వెళ్ళవును. దోరు ఆ జాతిలో పుట్టినారో వాళ్ళు దీని అదే செயల్ని చేసుకుంటా. ఇప్పుడు బ్రాహ్మణులు దోరు టీచింగ్ వేదం ఇది చేసేరు, వాళ్ళు సైంటిస్ట్ గా అట్ట మారిపోయింది. వేరే వేరే పనిల కంప్యూటర్ లో బాగా అది అవింది అట్ట దీని రూపాయిని బేస్ చేసే అన్ని సకాయింది అడిచి అక్కడ జాతిలో ఉండారే తవర అక్కడ జాతి బ్రాహ్మణులు ఒకరుని కర్మ బ్రాహ్మణనుగాను అనగా గుణ బ్రాహ్మణనుగా ఉండేది. వద్దే రేర్ అవిసింది, వద్దే అరిదిగా అవిసింది. దాని నుంచి అన్ని ప్రచనలు. ఇప్పుడు భగవాన్ ఇక్కడ ఏం చెప్పారంటే ఈ 13వ శ్లోకాల్లో ఈ పిరివులనింత పిరిచి వాళ్ళు ఈజీగా వాళ్ళు వాళ్ళకి స్మూత్ గా పోయిందుకు ఇది వచ్చి ఈ పిరివులంతా వద్దే హెల్ప్ చేస్తును.
ఆ மெத்தட்ல పొయ్యేప్పుడు మనకు కుళప్పనే ఉండదు. ఏం మన చెయ్యాలి, ఏం మన బ్యూటీ, దేని చేస్తే సరిగా వచ్చును అనేది బాగా వాళ్ళు తెలివిగా ఇది చేసి పెట్టిండారు. దానికి కరెక్ట్ మన మురైగా ఫాలో చేసేప్పుడు ఆ నియతి అనేది మారదు. ఆర్డర్ అనేది ఆ జగత్ చక్రం వచ్చి కరెక్టా సుట్టుకుంటా ఉన్న అటానేప్పుడు మనకు ఈ విడుదలై మనకు మనసుకు ఆ శాంతం అనేది ఎప్పుడునే ఉన్ను. మన ఆ ముక్తిని ఈజీగా అడగజాచు అనేదానే ఇక్కడ చెప్పేది సూతాడి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం, చాతుర్వర్ణ్యం, చాతుర్వర్ణ్యం. அடுத்து மயா சிருஷ்டம் குண கர்ம விபாகசக தஸ்ய கர்த்தாரம் அபி மாம் வித்தி అకర్తారం అవ్యయం. ఇప్పుడు దీనిలో వచ్చి చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణం. 4 వర్ణం అనేది మనం ఏర్కనవే చూస్తాము. ఆ 4 వర్ణాన్ని మయా సృష్టం. మయా అంటే ఎన్నాల్, డోర్ నుంచి ఎన్నాల్ అంటే ఇక్కడ డోరు భగవానాల్, ఆ ఇరైవనాల్. ఆ ఇరైవన్ వచ్చి ఏం చెప్పారు, 4 జాతిలాని 4 విధமான ఆ జాతిలాని వర్ణాల్ని సృష్టం. సృష్టంతో నేనే సృష్టించాను, నేనే ఉరువాకినాను. దేని అడిపడిగా పెట్టుకుని అంటే గుణ కర్మ విభాగ సహ. గుణాల్ని పెట్టి పిరివుని, కర్మాల్ని పెట్టి మనిషిలు ఉடைய గుణాల్ని అడిపడిగా పెట్టుకు 4 వర్ణం అనగా కర్మాని అడిపడిగా పెట్టుకు 4 వర్ణం అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ముందటి కాలాల్లో ఈ ఏరు గుణంగా ఏ బ్రాహ్మణర్లు గుణ బ్రాహ్మణర్లే కర్మ బ్రాహ్మణాలు గాని ఉంట్రు, జాతి బ్రాహ్మణాలు గాని ఉంట్రు. అక్కడ విద్యాసనే ఉండదు. 3 ముఖావాసి ఒకేగానే ఉన్ను, కొద్ది రేర్ గానే ఆ విద్యాసం అనేది ఉన్ను. అంటే ఇప్పుడు అన్ని వేరే మారియే ఉంది. దానే ఇక్కడ చెప్పింది వచ్చారు. ఈ కర్మ గుణ కర్మ విభాగ సహ. ఇక్కడ జాతి అనేదే అతడు చెప్పల. జాతి అనేది ఇప్పుడు దాని వెనకనే బ్రిటిష్ పీరియడ్ వెనకనే మన ఈ జాతిలకు ఉద్దే ముఖ్యత్వం ఇచ్చింది ఆరంభించారు. దాని ముందా తింట అది దాని ముఖ్యనే. అదావదు ఈ ఒళ్ళో ఉండే ఉరుపులలో ఏ ఉరుపు ముఖ్యం, ఏ ఉరుపు ముఖ్యం లేదు అని ఎట్టా చెప్పిండులో మన అన్ని ఉరుపులు ఉంటేనే మనిషి క్లీనా పని చేసేది వెళ్ళవును. అదావదు ఈ ముఖం అంటే ఈ నోరు అర్థం, ఈ ముఖం అంటే హెడ్, ఈ తలై అటానికి అర్థం. ఈ తలై భాగాలోండి బ్రాహ్మణర్లు తోండ్రినారు అంటారు. దేవుడుடைய తలై భాగాలోండి బ్రాహ్మణర్ దేనించి అట్ట చెప్పినారు అంటే వాళ్ళు వచ్చి ఇంటలెక్చువల్ థింగ్సేతురు. ఆ బుద్ధిపూర్వంగా వాళ్ళు యోసించే తన్మై అనేది దోరుకున్నందో వాళ్ళనే వాళ్ళు బ్రాహ్మణర్ అటాసి చెప్పినారు. సరే, அடுத்தது వచ్చి క్షత్రియర్లు వచ్చి బాహు. ఈ బాహు అంటే ఈ తోల్, దేవుడుடைய తోళ్ళోండి పుట్టినారు అని చెప్పారు. దేనికోసం ప్రొటెక్షన్, ఆ పాదుగాపు అనేది ఈ సెయ్యిలాడి పెట్టే క్షత్రియనికి సెయ్యిలు వద్దే ముఖ్యం. దానించి దాని బాహు పాలోండి క్షత్రియర్లు తోండినారు అటాని చెప్పారు. அடுத்தొచ్చి ఊరుంటే ఈ ముళంగా, ఊరుంటే తై, ఈ తొడైలోని వైశ్యర్లు తోండినారు. అదాவது ఈ ఉడల్ని తాంగేది ఈ తొడలే. దానించి మనకి ఎకానమీ, ఈ పొరులాధారనే ఈ దేశాన్ని తాంగును.
అట్టానే ఇప్పుడు దాని నుంచి ఇది వచ్చి వైశ్యర్ గా దక్కోండి వైశ్యర్లు తోండినారు అటాని చెప్పారు. పాదం అనేప్పటికి ఈ పాదం అనేప్పటికి ఈ శూద్రర్లు అనేప్పటికి ఈ పాదాలోండి తోండినారు. పాదాలోండి అనేప్పటికి వాళ్ళు వచ్చి ఈ సేవలు అన్ని చేసేదానికి వాళ్ళు ఇక్కడికి అక్కడికి పోవలసింది ఉంది. దాని నుంచి వాళ్ళు వచ్చి పాదాలోండి తోండినారు అని చెప్పారు. దీనిలో ఒక్క వ్యత్యాసం దొరకదు. నాకు ఇదే ఎక్కువ అదే ఎక్కువ అటనిసి కాళ్ళు లేకుండా వట్టి తలని పెట్టి ఏం చేసింది ఒకటి చేసింది వెళ్ళవదు. అటాడేప్పుడు ఈ అన్ని ఒక నిమిషం అన్ని ఉరుపులోనేని ఒద్దే ముఖ్యనే అన్నినేని ముఖ్యనే. మన వచ్చి ఎడపట్ట తయాలోనే ఇది ముఖ్య లేదు, అది పాదాలోండి చెప్పారు మనని ఇழிవుపడిచారు అటంతా ఎంచిందిగా అటంతా లేదు. ఇది దేనికోసం చెప్పినారని మన క్లియర్ గా తెలుసుకున్నా ఉంటే దాని ఆ పనిల్ని బయసేసి ఆ గుణాల్ని అడిపడిగా పెట్టుకునే ఈ పిరివు అనేది తవర ఏ జాతిని ఎక్కువ తక్కువ లేదు. ఎక్కువ తక్కువ అనేది ఆ తాழ்வு ఉయర్చి అనేది ఉయర్వు అనేది దేని పెట్టి మనస్సునుடைய పక్వాన్ని పెట్టే ఉన్నదే తవర ఆ గుణ అడిపడలోనే ఆ గ్రడేషన్ దోరు ఆ జ్ఞానాన్ని అరించిన జ్ఞానిలో మహాన్లకు ముఖ్యత్వం బాగా ఇయ్యాలి అనేదే అక్కడ సత్వగుణాలు ప్రధానంగా ఉండే వాళ్ళకి బాగా ముఖ్యత్వం ఇయ్యాలి అనేదే అక్కడ ఇదే తవర వేరే దేనికి వేరే అది ఏ జాతిలో కానీ ఉండేవాళ్ళుగా ఉండొచ్చు. సరే, దీని ఇక్కడ చెప్పేది అదావదు చాతుర్వర్ణ్యం మయా సృష్టం నే దాన్ని సృష్టించినాను గుణ కర్మ విభాగసక. గుణ అనేది ఆ గుణాన్ని అడిపడి కాని కర్మాని అడిపడిగా పెట్టుకుని దీన్ని పిలిచిన నేనే ఉరువాకిన. తస్య కర్తారం అపిమాం నే వచ్చి దీన్ని చేసినాను. కర్తారం అంటే దీన్ని నేనే చేశాను. అపి అంటే అట్ట ఉంటే కూడా మాం విద్ది నన్ను తెలుసుకో. ఎటా తెలుసుకో? అవ్యయం అకర్తారం నే వచ్చి ఆ అవ్యయం అழிవற்றவன் ఆ బ్రహ్మంగానే ఉండేవాండు నే దీని చెయ్యలాన్సి తెలుసుకో. ఆహా, మొదట నేనే చేసినా ఏం చెప్పినారు? తస్య కర్తారం అపిమాం నేనే దీని చేశాను అటాని చెప్పి அடுத்து ఏం చేసేది? నేను అవ్యయం నన్ను అழிవి లేనివాండు నే వచ్చి ఏ విధమైన మాత్రం లేనివాండు నే వచ్చి దీని చెయ్యలా అనేదాన్ని తెలుసుకో అనేది చెప్పారు. అదేమి మొదట చేసినా అని చెప్పారు, ఆనగా చెయ్యలా అని చెప్పారే. ఇది ఎట్టా అనేదాన్ని அடுத்த క్లాస్ లో చూతా. సస్పెన్స్ లో முடிச்சு அடுத்த இதுல சுத்தாடி. యాక్చువల్గా దీని ఇది మన ఏర్కనవే చూసిండాము. మాయా దృష్టిలో చూసేప్పటికి వాండు కర్త, వాండు చేసేవాండు. అదే ఇది బ్రహ్మ దృష్టిలో చూసేప్పటికి వాడిని ఆ సచ్చిదానందంగా చూసేప్పటికి వాండు వచ్చి అకర్త, వాండు చెయ్యని వాండు. ఇది ఏర్కనవే మన జ్ఞాని స్థిత ప్రజ్ఞ లక్షణాలంతా చూసిండాము. దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్ గా அடுத்த క్లాస్ లో చూతాడి.